నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఆల్రెడీ ఒక 2 నెలల నుంచి మనం వింటూనే ఉన్నాము. ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం పీపీపీ విధానంలో చేస్తున్నారని. దానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. దాన్ని ఇంకొంచెం తీవ్రతరం చేస్తూ నిన్నగాక మొన్ననే జరిగింది. వైసీపీ దాంతోపాటు వామపక్షాలు అండ్ కొన్ని విద్యార్థి సంఘాలు ఇలా ర్యాలీ చేయడం. తర్వాత కోటి సంతకాల సేకరణ ఒకటి కార్యక్రమం, దాని మీద కొన్ని విమర్శలు చేశారు, మీరు చేయలేకపోయారని. సరే, మొత్తానికి అది కంప్లీట్ చేసుకుని ఆ కోటి సంతకాల సేకరణతో వైఎస్ జగన్ గారి ఆధ్వర్యంలో వెళ్ళి గవర్నర్ గారికి సమర్పించబోతున్నారు. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అంటే, ఎందుకు మేము కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందించాలనుకుంటున్నాం, మీకు అది నచ్చట్లేదా, మీరు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పే దాని ప్లస్ పాయింట్లు ఆయన చెప్తున్నారు, వీళ్ళు చెప్పే ప్లస్ పాయింట్లు వీళ్ళు చెప్తున్నారు. ఇందులో ఏది నిజం? చంద్రబాబు గారిది నిజమా, లేకపోతే వీళ్ళు చేస్తున్న ఈ యుద్ధం కరెక్టా? నిజానిజాలు మళ్ళీ మాట్లాడుకుందాము. వీళ్ళు ఏమన్నారు, కోటి సంతకాలు సేకరించలేక చతికిల పడ్డారు వైసీపీ అన్నారు. వాళ్ళు సేకరించారు, భారీగా ర్యాలీలు చేశారు. ఇప్పుడు వెహికల్స్ అన్నీ ఆ సంతకాల సేకరణతో ఈ వెహికల్స్ అన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పిస్తారు. రేపు గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని జగన్ గారు ఏం చెప్తారంటే, అయ్యా ఇట్లా ప్రైవేట్ చేయడం వల్ల అందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు కావాలంటే చూడండి, 1 కోటి మంది దీని పట్ల నిరసన ప్రకటించారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి అంటే. ఇదంతా ఏమిటంటే, ఇది ఒక ప్రొసీజర్, నిరసన తెలపడానికి ప్రొసీజర్. నిజానికి గవర్నర్ గారికి ఏమైనా అధికారాలు ఉంటాయా? ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి, ఏమండి బాబు గారు, 1 కోటి సంతకాలతో నాకు ఇలా మెమోరాండం వచ్చింది, మీరు ఏం చేస్తున్నారు అని అడగరు కదా. ఇదంతా కూడా ఒక సిస్టమ్ అంతే. అంటే ప్రజల దృష్టికి వైసీపీ ఒక దాన్ని తీసుకెళ్ళడానికి 1 కోటి సంతకాల సేకరణ అనే దాన్ని చేపట్టింది. సీరియస్గానే చేశారు. 175 నియోజకవర్గాల్లో డ్రైవ్ సీరియస్గానే జరిగింది. మీరు 1 కోటి సంతకాలు ఉన్నాయా లేదా అవన్నీ లెక్కలు చేస్తే మనం ఏం చెప్పలేము. కానీ ఇప్పుడు మీరేమి 1 కోటి లెక్క పెట్టలేరు కదా, 1 2 3 4 అని లెక్క పెట్టలేరు కదా. కాకపోతే ఏమిటంటే, ప్రజలు నిరసిస్తున్నారు అనేది మొన్న ర్యాలీలు అవన్నీ జరిగాయి కదా, ప్రదర్శనలు జరిగినప్పుడు మనకు అర్థమైంది. అంటే వైసీపీ క్యాడర్ మొత్తము కూడా ఒక్క తాటిపైన నిలబడి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసింది. అంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు గవర్నర్ గారికి సమర్పించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా అవుతారా అంటే, ఆయన విత్డ్రా కారు. ఆయన కారని ఈరోజు కలెక్టర్ల సమావేశంలో క్లారిటీగా చెప్పారు. పీపీపీ నిర్వహణలో మెడికల్ కాలేజీలు ఉంటాయి. ఇప్పుడు మీరు కొత్తగా ఎందుకు అవన్నీ క్వశ్చన్ చేస్తున్నారు? రోడ్ల నిర్వహణ ఎప్పటి నుంచో ఉంది కదా పీపీపీ కింద, ఇప్పుడు కొత్తగా దీనికి మాత్రమే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అని ఒక పాయింట్ కూడా రైజ్ చేశాడు ఆయన. రోడ్లు ఉన్నాయి, కానీ మీరు 20 ఏళ్ల క్రితము, దాదాపు 20-25 ఏళ్ల క్రితం ఈ హైవేలన్నీ వేసినప్పుడు ఏం చెప్పారు? కొంతకాలానికి ప్రజలకి ఈ భారం ఉండదు అని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు? 20 రూపాయలతో మొదలైన టోల్ గేటు ఈరోజు 100-150 రూపాయలు ప్రజలు చెల్లిస్తున్నారు. మీరు టోల్ రోడ్డు ఎక్కితే టోల్ గేట్లు కట్టకుండా పోయే పరిస్థితి లేదు. మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒకవేళ ఒక 4 వీలర్లో ట్రావెల్ చేస్తే దాదాపు 1000 రూపాయలు ఓన్లీ టోల్ గేట్లకే కట్టాలి కదా. మరి భారం ఎక్కడ తగ్గింది ప్రజలకి అంటే, ప్రజలకి నిరంతరము వాళ్ళ జీవితాంతము ప్రయాణించినా కూడా రోడ్ల మీద ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే ఒకసారి ప్రైవేటు పరము చేసిన తర్వాత వాటిని మళ్ళీ వెనక్కి తీసుకుని ప్రభుత్వము నిర్వహించడము, ప్రజల మీద భారం లేకుండా చేయడం అనేది అసంభవం. మీరు ఒక రోడ్లో ప్రయాణం చేయాలి, మంచి రోడ్లో అనుకుంటే మీరు డబ్బు కట్టాలి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అవును మరి ఏమి డబ్బులు పే చేయకుండా అన్నీ ఉచితంగా రావాలంటే ఎలా వస్తాయి అన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థలు, అనేక సంస్థలు ఆయన హయాంలోనే మూతపడ్డాయి. మీరు కావాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెక్ చేయండి, ఎన్ని మిల్లులు, ఎన్ని ఫ్యాక్టరీలు ఆయన హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల కింద ఉన్న ఎన్ని మూతపడ్డాయో మీకు లెక్కలు తీస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పేది ఏమిటంటే, అయ్యా ప్రభుత్వం వీటిని నడపలేదు, ప్రభుత్వం చేతిలో ఉంటే విపరీతంగా కరప్షన్ పెరుగుతూ ఉంది, అవి తెల్ల ఏనుగుల్లాగా తయారవుతున్నాయి అనేది ఆయన దాంట్లో కొంత నిజం ఉంది కూడా. ఎప్పుడైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఏం చేస్తున్నాయంటే, వీళ్ళే చెడగొడతారు. రాజకీయ నాయకులే ఆ ప్రభుత్వ రంగ సంస్థని నాశనం చేసే వరకు నిద్రపోరు. ఎందుకంటే వీళ్ళు పొలిటికల్ అపాయింట్మెంట్లు వేయడము, పాలిటిక్స్ దాంట్లో ఇంటర్ఫియర్ చేయడము, మొత్తం రాజకీయ యూనియన్లు తయారు చేయడము, దాన్ని ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలో అన్ని రకాలుగా భ్రష్టు పట్టించి చివరికి మూసివేత దశ వరకు తీసుకొస్తారు. ఇట్లా ఎన్ని చూసాం మనము. చిన్న సంస్థల నుంచి పెద్ద ఆల్విన్ దగ్గర నుంచి ఎయిర్ ఇండియా వరకు దేశంలో చూసాం. మిగిలిందల్లా రైల్వేలు,
ఈ ఆర్టీసీ బస్సులు మిగిలాయి, రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు మిగిలాయి, కేంద్రాల్లో రైల్వేలు మిగిలాయి, అంతే కదా ప్రజలకు సంబంధించి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు మెడికల్ కాలేజీలని ప్రభుత్వంలో నడుపుతున్నప్పటికీ ఫీజు స్ట్రక్చర్ మాత్రం అదే కదా, ఆయన కూడా కన్వీనర్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ అని లేదా ఎన్ఆర్ఐ అని ఈ కోటాలు పెట్టారు కదా, ఈ కోటాల ప్రకారం పెద్దగా ఏం మార్పులు ఉన్నాయి, ఎన్ఆర్ఐ ఫీజు మాత్రమే కదా తేడా ఉంది అని వీళ్ళు అంటున్నారు. దాంట్లో కొంత నిజం ఉంది కూడా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే విద్యని వైద్యాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయడం వల్ల జనం దారుణంగా నష్టపోతారు. ఇది వాస్తవం. మనం కళ్ళ ముందే చూసాం విద్యా వ్యవస్థని ఎలా నాశనం చేశారు అందరూ కలిసి. ఈరోజు మామూలు సాధారణమైన కుటుంబీకుల ఆదాయంలో కూడా దాదాపు సగము లేదా 1/4 లేదా ఇంకా ఎక్కువ ఆదాయం కూడా వాళ్ళు స్కూళ్ళ ఫీజులకే సరిపోతా ఉంది. అది వాస్తవం కదా. ఇప్పుడు విద్యా వైద్యం రెండు కలిసి ఉన్నాయి. దీంట్లో కలిసి ఉండడం అంటే ఏమిటి? మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ విద్య బోధిస్తుంది, దానికి ఉన్న ఆసుపత్రి ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. వీళ్ళు ప్రైవేటు వాళ్ళు దాన్ని నిర్వహించడం మొదలు పెడితే వాళ్ళు తమ వ్యాపారానికి అనుగుణంగా నడుపుతారే తప్ప ప్రభుత్వం ఏమంటుంది, అయ్యా బిల్డింగులు మా చేతి కిందే ఉంటాయి, ఉద్యోగులు డాక్టర్లు మా చేతి కిందే ఉంటారు, అంతా అజమాయిష్ అంతా మా చేతి కిందే ఉంటుంది, కానీ ప్రైవేటు వాళ్ళు నడుపుతారే తప్ప, ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉంటుందే తప్ప మేమంతా మొత్తం మాదే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అని వీళ్ళు అంటారు. కానీ వీళ్ళు ఉంటారు అట్లా? ఎక్కడైనా జరిగింది ఎంతవరకు చరిత్రలో అట్లా? మొత్తం ప్రైవేటు వాళ్ళు ఏం చేస్తారు, విపరీతమైన లాభార్జన దిశగా దాన్ని తీసుకెళ్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలలకి ప్రైవేటు వైద్య కళాశాలలకి ఉన్న తేడా ఏమంటే ప్రైవేటు వాళ్ళు లాభము లేకుండా పని చేయరు. ప్రభుత్వం కింద ఉన్న సంస్థలు సర్వీస్ ఓరియంటెడ్గా పని చేయాలి, పని చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది. వీళ్ళు చేయించలేకపోతే విఫలమవుతున్నాయి తప్ప మామూలుగా ఏమిటి, మీరు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడే కదా. వీళ్ళు దాంట్లో ఉన్న మిషన్లు జడగొట్టి మనల్ని ప్రైవేట్ స్కానింగ్కి పంపిస్తున్నారు. కానీ మామూలుగా అయితే మనం స్కానింగ్ అన్నీ ఫ్రీ కదా, టెస్టులు అన్నీ ఫ్రీ కదా చేయాలి. వీళ్ళు చేయలేక విఫలమయ్యి దాన్ని ప్రైవేటుకు మళ్ళించి ప్రైవేటే బెటర్ అని పాట పాడుతున్నారు. ప్రైవేటు బెటర్ అంటే ఎవరికి? మనకు నెత్తిన భారం అది. ఒక మెడికల్ స్టూడెంటు ప్రైవేటు వైద్య కళాశాలలో చదివితే ప్రభుత్వ కళాశాలలో చదివేదానికి ప్రైవేట్లో చదివేదానికి ఏమిటి తేడా అంటే మీకు హిడెన్ ఛార్జెస్, కంటికి కనబడని ఫీజులన్నీ వాడిని నెత్తిన మోపుతారు. మనం ప్రైవేట్ స్కూళ్ళలో చూస్తున్నాం కదా, పుస్తకాలు వాళ్ళే ఇస్తారు, యూనిఫామ్లు వాళ్ళే ఇస్తారు, బెల్టు బూట్లు వాళ్ళే ఇస్తారు, అన్నీ వాళ్ళే ఇచ్చి మనకంటూ ఛాయిసే లేదు. మనం వాళ్ళు ఎంత డబ్బు చెప్తే అంత డబ్బు చెల్లించాల్సిందే తప్ప లేదు ఈ పుస్తకము లేదా ఈ యూనిఫామ్ ఇంత ఖరీదు ఎందుకు చేస్తుందని మీరు క్వశ్చన్ చేయగలరా? వాళ్ళని చేయలేరు కదా. అనేక రూపాల్లో మనకు ప్రతి నెల పిండుతూనే ఉంటారు ఏదో ఒక రూపంలో. రేపు మెడికల్ కాలేజీలైనా అదే చేయబోయేది. మెడికల్ కాలేజీలైనా స్టూడెంట్ల నుంచి విపరీతంగా చేస్తాయి, ఆసుపత్రులను పూర్తిగా కమర్షియల్ చేసేస్తాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి తేడా అది. మనం చూశారు కదా, కరోనాలు అందరూ చూశారు కదా. కరోనాలు ఎన్ని చూసాం మనం. వాళ్ళు ఆ కరోనా కాలంలో ప్రజల్ని ఎంత పిండారు. మేము సర్వీస్ చేశాం కదా, కరోనాకి ధైర్యంగా ఎదుర్కొనని కూడా అంటారు. దాంట్లో కూడా వాస్తవం ఉంది. అంటే నిజంగా పనిచేసిన డాక్టర్లు కూడా ఉన్నారు. కానీ విపరీతంగా లాభార్జన కోసమే పనిచేసిన డాక్టర్లు, మెడికల్ షాపులు కూడా విపరీతంగా ఉన్నాయి. ఆస్తులు అమ్ముకునేశారు. ప్రాణాలు పోయినోళ్ళు పోయినాయి, ఆస్తులు అమ్ముకున్నోళ్ళు అమ్ముకున్నారు. అంటే ఇవేమిటంటే ప్రైవేటీకరణ అనేది ఎప్పటికీ ప్రమాదమే. ఈ ప్రమాదాన్ని ఎంతో కొంత అవాయిడ్ చేయాలి. ఇంకా ఏమిటంటే టీడీపీ అనుకూల మీడియాలో ఇంకొక వాదన కూడా ఉంది. ఏమండి మీరు 108, 104 అవన్నీ ప్రైవేట్ పరం చేయలేదా? ప్రైవేట్ వాళ్ళే కదా నడిపారు. ఆరోగ్యశ్రీ అంటే ప్రైవేటీకరణ కాకుండా అదేమన్నా గవర్నమెంట్దే, మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు ఇస్తున్నారు కదా అని కూడా అంటారు. ఇది ఒకటి కాదు. 108, 104 నిర్వహణ, ప్రైవేటు మెడికల్ కాలేజీ నిర్వహణ ఒకటే ఎలా అవుతుంది? ఆరోగ్యశ్రీలో ఏమిటంటే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేకుండా మీరు చేశారు కాబట్టి ఏ గుండె ఆపరేషన్కో దేనికో ఒక పేదవాడు పోవాలంటే ప్రైవేటు ఆసుపత్రిలో వీళ్ళు ఫీజు గవర్నమెంట్ సహాయం చేస్తూ ఉంది. ఈ రెండు ఒకటి ఎలా అవుతాయి? ఆ డిఫరెన్స్ ఉంది, అది అర్థం కావాలి అంతే. ఈ డిఫరెన్స్ ఎందుకంటే జనాన్ని బాధడమే అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, ప్రైవేటు బస్సులు వస్తే చూడబ్బా ఏం సౌకర్యాలు, మనకు స్లీపర్లు ఉంటాయి, ఏసీ స్లీపర్లు ఉంటాయి, నిజమే సౌకర్యాలు ఉంటాయి. కానీ సందర్భం వచ్చినప్పుడు మనం 2000 పెడతాం, 5000 పెడతాం. ఇడున్న విజయవాడకి 5000 రూపాయలు టికెట్ పెట్టి రేపు పోతారు సంక్రాంతి చూడండి కావాలంటే. మొన్న ఇండిగో సంక్షోభం వచ్చినప్పుడు వీళ్ళంతా 50,000, 60,000 హైదరాబాద్ టు ఢిల్లీ వసూలు చేశారు. మరి న్యాయంగా అయితే అయ్యో
వీళ్ళందరూ ఇరుక్కుపోయారే, వీళ్ళకి మనం సర్వీస్ చేయాలా అని ఏమీ లేదు కదా. ప్రభుత్వానికి ప్రైవేట్కి ఉన్నది ఏమిటంటే, ప్రభుత్వము కనీసం బేసిక్గా అన్న సర్వీస్ మోటో ఉంటుంది. వీళ్ళు రాజకీయ నాయకులు వాటన్నిటిని భ్రష్టు పట్టించి నాశనం చేసి ఆ మిల్లులు, ఫ్యాక్టరీలు, ఆ ఆస్తులు అన్నీ అమ్ముకోవడానికి కుట్రలు చేసి అన్నీ మూయించారు. కానీ లేకపోతే ఎందుకు మూతపడతాయి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ఎందుకు మూతపడతాయి? రేపు స్టీల్స్ కూడా మూయిస్తారు, వైజాగ్ స్టీల్ కూడా మూయిస్తారు. కావాలంటే చూడండి, 2 ఏళ్ళ 3 ఏళ్ళ 5 ఏళ్ళ అనేది మనకు తెలియదు. కానీ వైజాగ్ స్టీల్ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేయబోతారు రేపు. ఓకే, ఎవరెన్ని చెప్పినా కూడా ఎందుకో కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటు పరం చేయాలనేదే ఇంట్రెస్ట్ ఉంది. మరి రాజకీయ నాయకులు అయ్యాక అలా అనిపిస్తుందేమో. బయట ఒక కామన్ మ్యాన్గా చూసినప్పుడు వేరే పర్స్పెక్టివ్లో చూస్తారు, రాజకీయ నాయకులు అయ్యాక వేరే వీళ్ళు పర్స్పెక్టివ్. మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటే వీళ్ళే మాట్లాడు. మన జగన్ గారు కాలేజీలో ఫీజు స్ట్రక్చర్ పెట్టినప్పుడు వీళ్ళే విమర్శించారు కదా. ఏం పెద్ద తేడా ఉంది, మీరు కూడా కన్వీనర్ కోట ఒకటే కదా ప్రజలకు ఉపయోగపడేది, ఎన్ఆర్ఐ కోటాలో ఆయన బాధుడు బాతున్నాడు అని అన్నారు కదా. ఎన్ఆర్ఐ కోటాలో డబ్బులు తీసుకున్నా కూడా నడిపేది ప్రభుత్వమే కదా. తేడా ఉంది కదా, దానికి దీనికి తేడా ఉంది కదా. ఆ తేడా చెప్పరు, ఆయన అదే చేశాడు అని అంటారు ఏమన్నా. వీళ్ళు ఇప్పుడు ఆర్టీసీ మీద నిరసన వస్తుందనే భయంతో ఆగారు, కానీ లేదంటే ఆర్టీసీని కూడా ఎప్పుడో ప్రైవేట్ చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మోర్ దెన్ 50% చేసేసారు. మనకు ఒక 20 ఏళ్ల క్రితం ఇప్పటికీ తీసుకుంటే ఇన్ని వేల ప్రైవేట్ బస్సులు ఎక్కడున్నాయి అప్పుడు? లేవు కదా. ఆర్టీసీ అనేది లాంగ్ సర్వీసెస్లో ఆర్టీసీ ఎక్కకుండా ఉండేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రభుత్వం లాంగ్ సర్వీసెస్ అన్నీ ఆర్టీసీని నాశనం చేశారు. మిగిలింది పేద ప్రజల కోసం గ్రామీణ సర్వీసులు ఇవన్నీ ఉన్నాయి, వాటిని కూడా నాశనం చేశారు సగం. వాటిని కూడా వీళ్ళ అనుచరులతో విపరీతంగా ఆటోలు కొనిపించి ఆర్టీసీ బస్సుల్ని బెదిరించి బోలెడంత చేశారు. మొత్తం పొలిటిసైజ్ చేసేస్తే మొత్తము ఇంకా ప్రభుత్వం అనేది ఇంకా ఏం చేయాలి పేద ప్రజలకి? మొత్తం రాజకీయం అంటే మీరు 5 ఏళ్ళకి ఒకసారి మీరు ఇచ్చే 2,000 కోసమే మీరు ప్రజలు ఓటేయాలా? వాళ్ళకి ఏమి మీరు ప్రతి వాడి దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తారు కదా. ఉప్పు పప్పు బియ్యం ఏం కొన్నా డబ్బులు తీసుకుంటారు కదా మీరు, ఏదో ఒక రూపంలో ట్యాక్స్. మరి ఇంక వాడి కోసం ఏం చేయాలి మీరు? ఇంకేమనంటే సంక్షేమ పథకాలు ఇస్తామంటారు, అది కూడా ఇవ్వకుండా ఏం చేయాలనుకుంటున్నారు? బ్యాంకులో వాళ్ళంతా అప్పులే చేసిపోతే అది బాగుంటుంది కదా, 1000 కోట్లు. వీళ్ళకి ఇచ్చే 1000 కోట్లకు మీకు సంక్షేమ పథకం అవుతుంది. కానీ ఒక్కొక్క బ్యాంకుకి వాడు పెద్ద పెద్ద వాళ్ళంతా 2,000, 3,000, 5,000 కోట్లు ఎగేసి విదేశాలు పరారైపోతున్నారు. వాళ్ళు కరెక్టా? వాళ్ళ మీద ఏ చర్య తీసుకోరు. రైట్. సరే, ఇంకంతే ప్రజల కోసం ఆలోచిస్తే కొద్దిగా ఏ స్టెప్ తీసుకుంటున్నాము ఏంటి, దీనికి వ్యతిరేకత నిజంగా ఉందా అంటే ఈ విషయం నుంచి డ్రాప్ అవ్వచ్చా లేదా అనేది ఒకసారి ఈగోల్కి పోకుండా రాజకీయ నాయకులు లేకపోతే ఆ పార్టీలో ఆలోచించుకోవాలి. ఇలాంటి నిర్ణయాలు ముఖ్యంగా వైద్య కళాశాలలు ఇలాంటివి వచ్చినప్పుడు యునానిమస్గా మరి ఇంత రెస్పాన్స్ వచ్చినప్పుడైనా ఆలోచించాలి. ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. లేకపోతే ఆయన అనుకున్నది మార్చుకున్నది ఏమి తీసుకోరు, అన్నీ ప్రైవేటీకరణ చేసేస్తారు. ఆయన ఎక్కడ చూసినా స్థలాలు 1000 కోట్లు, 2000 కోట్లు, 10 కోట్లు, 20 కోట్ల స్థలాలని 20 రూపాయలు 30 రూపాయలకి ఇచ్చేస్తారు. 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఆస్తుల్లో సుమారుగా ఈ ప్రైవేటు వాళ్ళే ఆక్రమించుకొని వాళ్ళు ఏదో ఉద్యోగాలు ఇస్తామనే పేరుతో ఇస్తారో లేదో దేవుడికి తెలుసు. అలా ఏదో ఒకటి కొత్తది ఏదో చేయబోతున్నాడు ఆయన. ఈ 3 ఏళ్లలో అలాంటిది ఏదో చేయబోతున్నాడు. అవన్నీ మళ్ళీ బూమ్రాంగ్ అయ్యి రైతులు పేదవాళ్ళు అందరూ ఆయనకు వ్యతిరేకమై మళ్ళీ ఆయన నెత్తికి తెస్తారు అవన్నీ. ఓకే, ప్రభుత్వం దిగిపోతే మనకేం కావాలి? అక్కడ ఉన్న ఆశలు అంటే రాష్ట్రానికి సంబంధించినవి లేకపోతే ప్రజలకు సంబంధించినవి అన్నీ కూడా సర్వనాశనం చేశాక ప్రభుత్వం దిగిపోయిందా లేదా అనేది పట్టదు. ప్రజలు ఏం జరిగిందనేది ప్రజల చేతిలో ఏముంది చెప్పండి? ప్రభుత్వాన్ని దింపగలరే తప్ప వాళ్ళు ప్రభుత్వంతో పని చేయించే పరిస్థితుల్లో లేరు కదా. వాళ్ళు జరిగిన నష్టాన్ని ఆయనకి తేగలిగేది లేదు, చేసేది ఏం లేదు. థ్యాంక్ యూ.